నార్సింగిలో రాజ్ తరుణ్ లవర్ హై డ్రామా నడిచింది. అర్ధరాత్రి లావణ్య ఆత్మహత్యా యత్నం చేశారు. నేను ఈ లోకం నుండి వెళ్ళిపోతానంటూ తన అడ్వకేట్తో చాటింగ్. ఈ లోకం నార్సింగిలో రాజ్ తరుణ్ లవర్ లావణ్య హై డ్రామా నడిపారు. అర్ధరాత్రి లావణ్య ఆత్మహత్యా యత్నం చేసింది. ఈ లోకం నుంచి నేను వెళ్ళిపోతాను అంటూ తన అడ్వకేట్తో చాటింగ్ చేసింది. ఈ లోకంలో నా పయనం పూర్తి చేశానని, అందుకే ఈ లోకం నుండి వెళ్ళిపోతున్నాను అని, నేను ఏంటో తెలిసిన మనుషులే నన్ను తప్పుపట్టారని, నేను ఎవడో తెలియని వాళ్ళు నా వెంట నిలిచారని అన్నారు. ఈ లోకం ఒక మాయ. ఈ మాయా ప్రపంచంలో నేను బ్రతకడం నాకు ఇష్టం లేదు. రాజ్ తరుణ్ చేతిలో దారుణంగా మోసపోయానంటూ, నేను నమ్మిన వారే నన్ను మోసం చేశారని చెప్పుకొచ్చారు. గాసిప్స్ తో విసిగిపోయానని, మస్తాన్ కేసులో నేను ఒక బొమ్మలాగా మారిపోయానని ఆవిడ చెప్పుకొచ్చారు. మైండ్ గేమింగ్ ఆడారని, గాసిప్స్ తో విసిగిపోయానని చెప్పారు. మస్తాన్ కేసులో నేను కీలు బొమ్మనయ్యానని, ప్రతిదీ ఒక పథకం ప్రకారం జరిగిందని చెప్పారు. నా భర్త నాకు కావాలని మాల్వి మల్హోత్రాను బతిమాలాను, కానీ ఆవిడ వినిపించుకోలేదు. నా చావుకు కారణం రాజ్ తరుణ్, అతని తల్లిదండ్రులు. నా చావుకు ప్రధాన కారకురాలు మాల్వి మల్హోత్రా. నాకు తినడానికి తిండి లేదంటూ మొత్తుకున్నా సరే రాజ్ తరుణ్తో మాల్వి ఎంజాయ్ చేస్తూ ఉంది. ఇక రాజ్ తరుణ్ మాల్వి మల్హోత్రా మోజులో పడి మారిపోయాడని, నా మరణాన్ని కోరుకుంటున్నాడని చెప్పుకొచ్చింది. నా చావుకు ప్రధాన కారకురాలు మాల్వి మల్హోత్రా అని చెప్పారు. నేను ఈ లోకం నుంచి వెళ్ళిపోతున్నానంటూ డయల్ 112కు ఫోన్ చేశారు. హుటాహుటిన లావణ్య నివాసానికి చేరుకున్నారు నార్సింగి పోలీసులు. లావణ్యను రక్షించారు కాప్స్. అయితే తనకు కౌన్సిలింగ్ ఇచ్చి భరోసా కల్పించారు నార్సింగి పోలీసులు.